నేడు విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాలు శ్రీ వివేకానంద పాఠశాల విజయకేతనం మ్రోగించింది. ఆ పాఠశాలలో చదువుతున్న గీతా అమృత్ అనే విద్యార్థి 594 మార్కులతో మండల స్థాయిలో ర్యాంకు సాధించాడు. ఈ మేరకు పాఠశాల కరెస్పాండెంట్ సుబ్బారెడ్డి వారిని పుష్పగుచ్చాలతో అభినందించి సంతోషం వ్యక్తం చేశారు. పాఠశాల కరెస్పాండెంట్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా మండల స్థాయిలో తమ పాఠశాల 10వ తరగతి పరీక్షలలో విజయం సాధిస్తుందన్నారు. ఇందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా 594 మార్కులతో మండల స్థాయిలో నిలవడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ ఎప్పటికప్పుడు వారికి సందేహాలు క్లారిఫై చేస్తూ తమ ఉపాధ్యాయులు ఎంతో కృషి చేశారన్నారు. సిలబస్ త్వరగా పూర్తి చేసి వారికి అనేక టెస్టులను నిర్వహించామని తెలిపారు. దాని కారణంగా నేడు తమ విద్యార్థులు గీతా అమృత్, వంశీకృష్ణ, అంజలి అనే విద్యార్థులు అత్యుత్తమ మార్కులను సాధించారని తెలిపారు. రాబోయే కాలంలో కూడా మరెన్నో విజయాలను సాధిస్తామని తెలిపారు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ తమ పాఠశాలలో ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను బోధించి ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాలను పరీక్షించేందుకు పరీక్షలు నిర్వహించేవారని తెలిపారు. వాటి కారణంగానే నేడు పబ్లిక్ పరీక్షలు కూడా తాము చక్కగా రాసి మంచి మార్కులు సాధించగలిగామని తెలిపారు. ఉత్తమ మార్కులు సాధించడం తమకెంతో గర్వకారణంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వడం తమ లక్ష్యం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. ప్రెస్ వారికి, యూట్యూబ్ ఛానల్కి, పేపర్ వాళ్ళందరికీ నమస్తే సార్. ఈరోజు 10th క్లాస్ రిజల్ట్ వచ్చింది. మా స్కూల్ వివేకానంద స్కూల్ నుంచి 133 మంది రాశారు. 132 మంది పాస్ అయ్యారు. ఒక్కడే ఒక ఫెయిల్ అయ్యారు. అది ఒక్కడే ఒక సబ్జెక్టు ఫెయిల్ అయ్యారు. దాదాపు అందరూ పాస్ అయ్యారు. 80 మందికి అబోవ్ 500 పైన వచ్చినాయి. 80 మందికి పైన అబోవ్ 500 వచ్చాయన్నమాట. నెక్స్ట్ ఈ పిచ్చి మండల కల్లా టాప్ మార్కులు మా విద్యార్థులు సాధించారు. 594 మార్కులు వచ్చాయి. 600 గాను. ఒక అబ్బాయి గీతా అమృత్, ఇంకొక అబ్బాయి వచ్చేసి వంశీకృష్ణ. ఆ అబ్బాయి ఈరోజు గుడికి పోయిన రాలేకపోయాడు. ఇంకో పాప 593 అమ్మాయి, ఈ పేరు చిత్రహాసిని. వీళ్ళు మొత్తం టాప్ రిజల్ట్. పిచ్చి మండల కల్లా అత్యధిక ఫలితాలు సాధించాము. గత 30 ఏళ్ళ నుంచి మాదే వస్తుంది. బట్ ఒక సంవత్సరం మాత్రం మాకు మిస్ అయ్యింది. దాని సంవత్సరం మళ్ళా దాన్ని కష్టపడి పైకి మళ్ళీ ఫస్ట్ మేము వచ్చామన్నమాట. గత 30 సంవత్సరాల నుంచి వివేకానంద ఫస్ట్ పిచ్చి మండలం వస్తుందన్నమాట. మధ్యలో 2 జిల్లా కూడా వచ్చింది, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. కానీ ఒక సంవత్సరం మాత్రమే మేము కొద్దిగా అనివార్యంగా కొద్దిగా మార్పు తగ్గింది. ఈ సంవత్సరం మటుకు మళ్ళీ తిరిగి మా యొక్క ర్యాంక్ మేము కాపాడుకున్నాము. మొత్తము 3 పిల్లకాయలు కావడం అనేది అబోవ్ 90 అని చాలా కష్టము. అత్యధికంగా సాధించారు. అబోవ్ 86లో 87 చాలా మంది ఉన్నారు. 586, 587 కూడా చాలా మంది ఉన్నారు. సో టోటల్గా ఈరోజు మాకు చాలా హ్యాపీ. మా పిల్లలు ఇంతమంది చదివారు, కష్టపడి మా యొక్క క్రమశిక్షణకి, డిసిప్లిన్కి తట్టుకొని రాత్రి మౌలు వాళ్ళని హార్డ్ వర్క్ చేయించాము. హార్డ్ వర్క్ తట్టుకొని నిలబడ్డారంటే ఈరోజు అంత ఫలితాలు వచ్చాయన్నమాట. అలా నిలవలేకపోతే రావు. కానీ వాళ్ళు కూడా తెలుసు పిల్లలకి ఎంత కష్టపడింది. మా టీచర్స్ కూడా ప్రతిరోజు సబ్జెక్ట్ టీచర్ దగ్గర ఉండి రాత్రి మౌలు ప్రతి ఏ సబ్జెక్ట్ని ఆ సబ్జెక్ట్ టీచర్ నైట్ దగ్గర ఉంటారనమాట. అలా పిల్లలకి ఎలాంటి డౌట్ వచ్చినా కూడా ఏ కారణంలో కూడా వాళ్ళకి డౌట్ తీర్చడము, అలాగా టీచర్ కూడా ఆ సబ్జెక్ట్ టీచర్ కష్టపడ్డారు. దాని తగ్గట్టు మా స్టడీ అవర్స్ నరేష్ సారు రాత్రి మౌలు ఇక్కడే ఉంటాడు. ఆయన పిల్లల దగ్గర డే నైటు ఇక్కడ రాత్రి పెద్ద పిల్లలు చదివిస్తుంటాడు. సో ఆ స్టడీ అవర్స్ అంత పకడ్బందీగా ఉండడము, సబ్జెక్ట్ టీచర్లు అంత స్ట్రాంగ్గా ఉండడము అన్నీ కూడా కలిసి వచ్చాయి. పిల్లలకు ఎలాంటి లోటు లేకుండా మంచి ఉపాధ్యాయుల చేత అప్డేట్గా బుక్స్ మారినాయి, టెక్స్ట్ బుక్ మారినా అప్డేట్గా ఎగ్జామ్స్ పెట్టుకోవడము. దాదాపు 200-300 ఎగ్జామ్స్ పెట్టాం పిల్లలకి, ప్రాక్టీస్ ఎగ్జామ్ పెట్టాం అనమాట. సో లాస్ట్ ఇయర్ మేము 2 months, లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 9th, ఫిబ్రవరి 10th బిగిన్ చేసాం, అడ్వాన్స్ బిగిన్ చేసాం. ఈ సంవత్సరము అక్టోబర్ కల్లా కోర్స్ అయిపించేసాం. అయిన తర్వాత వెంటనే ఈ ప్రాక్టీస్ ఎగ్జామ్ మొదలుపెట్టాము. కాబట్టి 100 ఎగ్జామ్స్ అంటే స్లిప్ టెస్టులు, ఎస్టీలు అవి కాకుండా మళ్ళీ 50 మార్క్స్ కానీ 100 మార్క్స్ కానీ నెంబర్ ఆఫ్ టెస్టులు పెట్టామన్నమాట. సో పిల్లలకు ఏ టెస్టులు ఏ లెసన్లో ఒక బిట్టు పోకుండా తయారు చేయబట్టి ఈరోజు అంత విధంగా సాధించారు. వీళ్ళకైతే అబ్బాయికి అన్ని 3 సెంట్లు వచ్చాయి. గ్రూప్ మొత్తం సెంట్లు, లాంగ్వేజ్ ఒక్కొక్కటి తగ్గిందనమాట. 1-1, 2-2 మార్క్ 98 లాంగ్వేజ్ వచ్చినాయి. గ్రూప్ మొత్తం సెంట్లు వచ్చాయి అబ్బాయికి. ఈవికి 93 ఎంబట్ అనమాట. సో 593. ఆ అబ్బాయి మనకి రాలేదు. రేపు కూర్చొని ఆ అబ్బాయి ఫోటో ఇస్తాను సార్. అది సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మాట్లాడు. ముందుగా నా పేరు గీతా అమృత్. నేను ఈ వివేకానంద స్కూల్లో చదువుతున్నాను.
నాకు 594 మార్కులు వచ్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. దీనికి గల కారణం మా స్కూల్లోని ఉపాధ్యాయులే, ప్రత్యేకించి నరేష్ సార్ గారు. వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దాకా స్టడీ అవర్స్లో ఉండి ఎంతో కష్టపడ్డారు. సుబ్బారెడ్డి సార్ గారు ఎంతో చక్కటి మేనేజ్మెంట్, వీళ్ళందరి సహకారంతో మేము మా స్కూల్కి ఇంత అత్యున్నత మార్కులు వచ్చాయి. దీనికి గాను మా స్కూల్కి మాకు అందరికీ గర్వకారణం. దీనికి ఎంతో ఆనందిస్తున్నాను. మాకు టెస్ట్లు ఇవన్నీ పెట్టడం వల్లే మేము ఇన్ని మార్కులు సాధించగలిగాము. మా ఉపాధ్యాయులు మాకు వచ్చిన ప్రతి ఒక్క డౌట్ని కూడా చాలా వివరంగా వివరించేవారు. దానికి గాను మేము ఎంతో ఆనందిస్తున్నాము. ఇదే మాకు నాకు తర్వాత నేను ఒక ఐఐటి కాలేజ్లో జరిగి ఐఐటి సీట్ కొట్టాలనేది, ఆ తర్వాత ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ కొట్టాలనేది నా అంబిషను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఐఐటి కొట్టాలని చాలా దృఢంగా సంకల్పిస్తున్నాను. ఇక్కడ ఈ వివేకానంద స్కూల్లో 10th క్లాస్ కంప్లీట్ చేశాను. 4th క్లాస్లో ఇక్కడ జాయిన్ అయ్యాను. నేను ఫస్ట్ చదివిన దానికి ఇక్కడికి చాలా ఇంప్రూవ్మెంట్. 4th క్లాస్ నుంచి ఎప్పుడైతే జాయిన్ అయ్యానో అక్కడి నుంచి ర్యాంకులు కొట్టడం అలా కొద్దిగా ఇంప్రూవ్ అయినట్టు నాకు అనిపించింది. ఎప్పుడైతే 10th క్లాస్లోకి వచ్చానో మామూలుగా ఫస్ట్ స్టార్టింగ్ ఎగ్జామ్ నుంచి లాస్ట్ ఎగ్జామ్ వరకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఇమ్మీడియట్ స్పాట్లో క్లారిఫై చేయడం, ఎగ్జామ్స్ కూడా డే బై డే పెట్టడం వల్ల పబ్లిక్ ఎగ్జామినేషన్ కూడా ఏదో గ్రాండ్ టెస్ట్ రాస్తున్నంత ఫ్రీగా రాసి వచ్చాము. ఇప్పటికి కూడా టెన్షన్ అనేది ఏం ఫీల్ అవ్వలేదు. ఎస్ఎస్సీలో కూడా చాలా ధైర్యం చెప్పి పంపిస్తారు సార్ వాళ్ళు. ప్రతి ఎగ్జామ్లో మేడం, ప్రతి టీచర్ సబ్జెక్ట్స్ లేదా గ్రూప్స్ ఏ సబ్జెక్ట్ అయినా ఇమ్మీడియట్గా అక్కడికక్కడే సాల్వ్ అయిపోతూ ఉంటాయి ఆన్సర్స్. అవన్నీ ఏమైనా డౌట్స్ ఉంటే సుబ్బారెడ్డి సార్ని కన్సల్ట్ చేసుకున్నా అక్కడ క్లియర్ చేసేస్తారు. ఇంకా పెద్దగా చెప్పాల్సిన అవసరం అంబిషన్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఐఐటీలో సీట్ కొట్టాలని ట్రై చేస్తున్నాను. ఇక్కడ ఈ వివేకానంద స్కూల్లో 10th క్లాస్ కంప్లీట్ చేశాను. 4th క్లాస్లో ఇక్కడ జాయిన్ అయ్యాను. నేను ఫస్ట్ చదివిన ముందుగా నా పేరు గీతామృత్. నేను ఈ వివేకానంద స్కూల్లో చదువు. Please subscribe SS News AP.